మండల స్థాయి, జిల్లా స్థాయి, గ్రామ స్థాయి నాయకులకు ధన్యవాదాలు. మరియు పేపర్ మిత్రులకు, మీడియా మిత్రులకు, పోలీసులకు నాకు విన్నపం ఏంటంటే మీరందరూ సహకరించితేనే మనం తెలంగాణ సాధించుకున్నాం. అదేవిధంగా ఈనాడు కూడా రైతులకు ఏదైతే ఆత్మహత్యలు జరుగుతున్నాయో, వందల సంఖ్యలో జరుగుతున్న ఆత్మహత్యల్ని ఆపాలంటే అందరూ సహకరించాలా. ఇలా ప్రజా రవాణా, ఆర్టీసీ కానీ, మిత్రులు, రోడ్డు వెంబడి పోయే ప్రతి వ్యక్తి, ప్రతి అధికారి, ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ రైతులను కాపాడాలంటే మీరు దీనికి పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఈ తెలంగాణ 10 జిల్లాల రైతులు ఏకధాటిగా ఉద్యమాలు, రాష్ట్రోత్సవాలు, ధర్నాలు కార్యక్రమాలు చేస్తున్న చీనకు చూసినట్టు కూడా మన కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే బంగారు తెలంగాణ మనకు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు బజారు పడ్డ తెలంగాణ, మండల తెలంగాణ, భక్తుల తెలంగాణ, భక్తు పూర్ణ తెలంగాణగా మార్చపరుస్తున్నారు. ఇలా రుణమాఫీ, రైతులు రుణమాఫీ ఇవ్వని ఎవరు అడగలేదు. మీరు అధికారం కోసం మన తెలంగాణ వస్తే ఏదైతే ఆంధ్ర పాలకున్నటువంటి ప్రభుత్వము రైతులకు, ప్రజలకు న్యాయం చేస్తుందని చెప్పి మనం ఏదైతే తెలంగాణ వస్తే మన తెలంగాణ, మన 100 కోట్ల నిధులు మనకి ఎన్నెన్నో డబ్బులున్నాయి, ఇందుకు ఒక ఉద్యోగం ఇస్తా, రైతులు ఆనందంగా బతారు, ప్రజలు ఆనందంగా బతారు. మన తెలంగాణ మనమే సాధించుకుంటాం. మన తెలంగాణ మన చేతి ఉంటుంది. కాబట్టి మీరు ధైర్యంగా ఉండి తెలంగాణ సాధించుకొని మనము ఈ ప్రభుత్వము దేశ ప్రజలు వన్సైడ్ ఓట్లేసి గెలిపించి ప్రభుత్వం వస్తే ఇలా 15 నెలల 1500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక రైతు ఇంటిపై ఒక మంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ కనీసం రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నావు, నువ్వు ఆత్మహత్య చేసుకోకు, నీకు మేము ధైర్యంగా ఉంటాం, మేము మద్దతు ఇస్తాం, మా ప్రభుత్వం తరఫున మీకు ఏదైనా ఎక్స్చేంజ్ కాకుండా మీ ఇంట్లో బాధలు, సమస్యలు మేము పరిశీలిస్తామని ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే పరామర్శించిన దాఖలా లేవు. అంటే ఇది తెలంగాణ ప్రజలు గారా చచ్చిపెట్టారు, మీ తెలంగాణ మంత్రులు గారా, ఏదైతే మీ తెలంగాణ కూడా మీరు అధికారంలోకి వచ్చిందో ఆ తెలంగాణ మీరు సాధించినట్టు కాదు. ఇలా ప్రతి రైతుకు ఈ కరువు మండలం వచ్చింది కాబట్టి మీరు ఏదైతే 1,00,000 రూపాయలు మాపిస్తామని నువ్వు ఎన్నికల హామీ ఇచ్చినావు, 1,00,000 రూపాయలు మాపించిన రైతులు నీకు అధికార పార్టీకి అధికారం తీసుకొచ్చిండు. ఆ 1,00,000 మేము ఇస్తామన్న 1,00,000 మేము అడుగుతున్నాము. ఆ 1,00,000 రూపాయలు మాకు ఇవ్వాలా? ఇలా డబ్బులు లేవు, ఆర్థికం లేదు. ఒక్కసారి 8,000 కోట్లు ఎట్టి అంటావు, కానీ ప్రతి ప్రోగ్రామ్ కు, ప్రతి దానికి పోయిన తోటలా 100 కోట్లు, 1000 కోట్లు నీ ఇష్టం వచ్చినట్టు నీ సొంత ఇంటి డబ్బు చెప్పించుకుంటున్నావు. ఈ రైతులకు కూడా ఏదైతే నువ్వు ఇస్తున్న మాట, 1,00,000 రూపాయలు ఇస్తున్న మాట, ఇచ్చే మాట ప్రకారం నిలబెట్టుకోమని మేము రైతులను ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నాల ఏదైతే ఒకేసారి 2 విడతలు